రెండవ రోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరియమ్మ కేవలం కొన్ని సువార్త కథనాలలోనే కాదు, ఆది కాండము నుండి దర్శన గ్రంథం వరకు బైబిల్ మొత్తం ఆమె సన్నివేశముతో నిండి ఉంది. మరియమ్మ గురించి మొదటి వాగ్దానము ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనములో కనిపిస్తూ ఉంది. దేవుడు ఆ స్త్రీ మరియు ఆమె సంతతి సాతాను తల నలగదొక్కుదురని వాగ్దానము చేశారు. దీనిని ప్రోటో ఇవాంజెలియం అని పిలుస్తారు, అంటే మొదటి సువార్త అని అర్థము. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో ప్రవక్త ఇలా ప్రవచిస్తూ ఉన్నారు: ఒక కన్య గర్భము ధరించి కుమారుణ్ణి కనును. ఇది లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుండి 38 వరకు యెరూషలేములో గబ్రియేలు దూత మరియమ్మను సందర్శించినప్పుడు నెరవేరుతుంది. కానాపల్లి వివాహములో మరియమ్మ మనకు మధ్యవర్తిత్వాన్ని చూపిస్తూ మనలను యేసు ప్రభు ఆజ్ఞకు అనుగుణముగా నడిపిస్తూ ఉంది. కలువరి కొండ వద్ద యేసు ప్రభువు మరియమ్మను యోహాను గారికి మనందరికీ తల్లిగా ప్రసాదించారు. దర్శన గ్రంథములో సూర్యకాంతితో నిండి నక్షత్రాలతో కిరీటధారిణి అయి మరియమ్మ తన కుమారుడి గౌరవములో భాగస్థురాలయ్యింది. మరియమ్మ లక్ష్యం ఎల్లప్పుడూ యేసు ప్రభువును ప్రపంచానికి తీసుకురావడం. ఆమెతో బైబిలు అధ్యయనం చేస్తే మనము క్రీస్తుని మరింత లోతుగా తెలుసుకుంటాము. ప్రార్థన. దేవుని తల్లి అయిన మరియమ్మ, మమ్మల్ని మీ కుమారుని విశ్వాస శిష్యులుగా చేయుము. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్తులమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్.